45వ వచనం, అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. దేవుని మాట వింటే విజయము, దేవుని యొక్క సేవకుని యొక్క మాట వింటే విజయము. అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్లు మేము వెళ్తాము, మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రవర్తిస్తాము అని అనుకున్నట్లయితే ఓటమి అపజయము. ఎప్పుడు ఈ సంగతిని మర్చిపోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాట వింటే, దేవుని చిత్త ప్రకారము చేయడానికి ఇష్టపడితే, దేవుని చిత్తములో ఉంటే, దేవుని ప్రణాళికలో ఉంటే, దేవుని ఆలోచనలో ఉంటే, దేవుని